నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. బుకర్ ప్రైజ్ ను ఏ దేశం ఇస్తుంది? యూకేకు చెందిన ద బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. ఇంగ్లీష్లో చేసిన మేటి రచనలను ఎంపిక చేసి ఈ అవార్డును ప్రకటిస్తుంది. ఈ ఏడాది హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సాజ్లే రచించిన ఫ్లాష్ అనే నవల ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా భారత్ తరపున కిరణ్ దేశాయ్ రచించిన ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి 2006లో బుకర్ ప్రైజ్ వచ్చింది. ఇక మొదటిది, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తంగా 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్యను దాటి స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ చరిత్రలోనే అత్యంత ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఇక రెండవది, భారత్ నేపాల్ మధ్య లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్. రైల్వే ద్వారా ట్రేడ్ కనెక్టివిటీ పెంచుకునేందుకు భారత్ నేపాల్ అంగీకరించాయి. ఈ మేరకు లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ పై సైన్ చేశాయి. బీహార్లోని జోగ్బనీ నుంచి నేపాల్లోని బిరాత్ నగర్ మధ్య ఉన్న కారిడార్ను విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరింత బలపడనుంది. ఇక మూడవది, టీబీ కేసుల్లో భారీ తగ్గుదల. దేశంలో ట్యూబర్క్యులోసిస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2015 నుంచి 2024 మధ్య ఈ కేసుల సంఖ్య 21% తగ్గింది. అప్పుడు లక్షకు 237 చొప్పున కేసులు నమోదైతే 2024 నాటికి లక్షకు 187 చొప్పున కేసులు నమోదైనట్లు WHO గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025 వెల్లడించింది. ట్రీట్మెంట్ కవరేజ్ కూడా 92% పెరిగింది. ఇక నాలుగవది, లద్దాఖ్లో న్యోమా ఎయిర్ బేస్ ప్రారంభం. తూర్పు లదాఖ్లో మూద్ న్యోమా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రారంభమైంది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ C-130J సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేసి ఈ ఎయిర్ బేస్ ను ప్రారంభించారు. 13,700 అడుగుల ఎత్తులో 2.7 కిలోమీటర్ల పొడవున్న రన్వేతో ఈ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించనుంది. వాస్తవాధీన రేఖకు 23 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్ బేస్ ఉంది. ఇక ఐదవది, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న G20 దేశంగా భారత్. G20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, 2027 వరకు ఈ జోరు కొనసాగిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. భారత్ జీడీపీ గ్రోత్ 2025లో 7%, 2026లో 6.4%, 2027లో 6.5%గా ఉంటుందని అంచనా వేసింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్.